హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం టేస్టీ అయిన మురి మిక్స్చర్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది మనకి చూడండి బీచ్ ఒడ్డున దొరుకుతుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఏమీ కాదండి, శుభ్రంగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరుక్కోండి. చాలా ఈజీగా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారనుకోండి, సేమ్ టేస్ట్ అన్నది అలాగే వస్తుంది. శుభ్రంగా ఏదో చిన్న చిన్నగా టైం చూసుకొని మెల్లిమెల్లిగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి దీనిలోని. చూడండి, ఇలా సన్నంగా ఉల్లిపాయలు తరుక్కుంటే అనమాట ప్రతి ముక్కకి మసాలా అనేది పడుతుంది. సో నేను చూడండి సన్నగా తరుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకున్నాను. మనకి కలుపుకునేటప్పుడు బౌల్ కొంచెం పెద్దది తీసుకున్నాం అనుకోండి, మొత్తం అన్నీ మిక్స్ అవుతాయి నీట్గా. ఇప్పుడు అలాగే ఒక 2 టమాటోస్, నేను మీకు చూపించింది ఒక టమాటో, కానీ దాని తర్వాత నేను ఇంకో టమాటో కూడా తీసుకున్నాను. సో మొత్తం 2 టమాటోస్ని కూడా చూడండి స్లైసెస్గా, అంటే చిన్న ముక్కలుగా తరుక్కుంటున్నాను నేను. ఆల్రెడీ జ్యూస్ దాంట్లోంచి వచ్చేస్తుంది, సో నాకు పర్లేదు, చాపర్ మీద పడ్డది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను. చూడండి, ఆ ఉల్లిపాయల్లోని టమాటాలు కూడా వేసేసుకోవాలి. తర్వాత నా దగ్గర కీర అవైలబుల్ ఉంది కాబట్టి నేను కీరని కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కీర కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చూడండి, ఇలా చిన్నగా ముక్కలు తరుక్కున్న తర్వాత ఈ కీర నాకు హాఫ్ ముక్క అయితే సరిపోయిందండి. కీర కూడా వేసేసుకున్నాను. కీర వేసేసుకుని శుభ్రంగా పచ్చిమిరకాయ ఒకటి తీసుకోవాలండి. ఘాటైన పచ్చిమిరకాయ ఒక్కటైతే చాలు, పిల్లలు తింటారు కాబట్టి స్పైస్ ఎక్కువద్దు. చూడండి, నేను తరుగుతున్నాను ముక్కలు ఇలా చిన్నగా చేసుకొని చేతితో ఎదిగితే మీకు ముక్కలు గుండ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో ఇది అలాగే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం తర్వాత పచ్చికారం వేస్తాం కాబట్టి పిల్లలకి ఇబ్బంది. ఇప్పుడు ఈ వీటిల్లో ఏం చేయాలంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ అని ఉంటుంది, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. గరం మసాలా ఒకటి వేసుకోవాలి, జీరా పౌడర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. దెన్ వచ్చేసి కొంచెం నాకు సాల్ట్ ఎక్కువ పడ్డది, సో కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలన్నమాట. మనం కొంచెం గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, ఏంటంటే మసాలా ఒక ముద్దలా తయారవుతుంది. మామూలుగా వాళ్ళు గరిటతో కలుపుతారు, కొంచెం వాళ్ళు కలుపుతారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కువ కలుపుకుంటున్నాం కాబట్టి మనం చేతితో కలుపుకోవాలి. సో నాకు తగినంత మిక్చర్ తీసుకున్నాను, మా పాప కొంచెం ఎక్కువ వేసేసింది. సో నేను మిక్చర్ కూడా శుభ్రంగా అలా కలుపుకొని నిమ్మకాయ ఇప్పుడే పిండేసుకోండి, తర్వాత పిండితే చేదు వస్తుంది అనమాట లైట్గా. ఇప్పుడు పిలుపుకుంటే అంటే ముద్దకు అన్నిటికీ సరిపోతుంది, పడుతుంది బాగాని. చూసారండి, నేను ఏంటి అంటారు బీచ్ ఒడ్డున చేసుకున్నట్టు స్టైల్గా చేద్దామని వచ్చింది, కానీ మనకి అలాంటి వాళ్ళకి అవ్వవు కదా. సో ఇప్పుడు ఏమిచ్చి మురీలు వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవడమేనండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా తయారవుతుందండి. చిన్నపిల్లలు కారం లేకుండా కూడా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి పెట్టిన ఇబ్బంది ఏమి ఉండదు. సో చాలా టేస్ట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు మా పిల్ల తినడానికి రెడీ అయిపోయారు. సో హ్యాపీ స్టే, బాయ్.